నమస్తే, వెల్కమ్ టు ది చెన్నై సిల్క్స్, మూసాపేట్ వై జంక్షన్. ఎప్పటిలాగే ఈరోజు మీకోసం బ్యూటిఫుల్ శారీస్ తీసుకొచ్చాను. ఇవి కంచి ట్రెడిషనల్ శారీస్ ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నాము. చాలా మంచి డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటాయి. ఈ శారీస్ మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఏ ఊర్లో ఉన్నా అక్కడ నుంచి ఆన్లైన్ ద్వారా. ఇంకా నేరుగా విజిట్ చేస్తే కనుక ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ కాబట్టి ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్లో నాట్ ఓన్లీ శారీస్ అండి, కిడ్స్ వేరు, జెంట్స్ వేరు, అందులో రెగ్యులర్ వేర్, పార్టీ వేర్, ఎథ్నిక్ వేర్, ఫంక్షన్ వేర్, ఇలా అన్ని రకాలు దొరకడంతో పాటుగా ఆల్ అండర్ వన్ రూఫ్ అన్నాను కదా, అంటే డిఫరెంట్ యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. జ్యువెలరీ, సిల్వర్, గోల్డ్, దాంతో పాటుగా షూస్, బ్యాగ్స్, ఇలా అన్ని రకాలు ఒకటే ప్లేస్ లో దొరుకుతున్నాయి కాబట్టి ఆల్ అండర్ వన్ రూఫ్ అని చెప్పాము. మాది ఈ స్టోర్ మాత్రమే కాదు, ఇప్పుడు నేను చూపిస్తున్న స్టోర్ ఇంకొకటి కూడా ఉందండి. అది మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర. మీరు ఎక్కడికి వెళ్ళినా అన్ని వెరైటీస్ దొరుకుతాయి. లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది, వైడ్ రేంజ్ లో మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఆఫర్స్ కూడా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ శారీస్ అండ్ కలెక్షన్స్ మీద వాటికి కూడా సంబంధించి మీరు అన్ని మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి. ఇంకా లేట్ లేకుండా ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఇది కంచి ట్రెడిషనల్ శారీ అండి. మంచి ఎల్లో అండ్ గ్రీన్, రెడ్ ఇలాంటి కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఈ శారీలో. మీరు చూస్తున్నారు కదా, ఈ డిజైన్ కూడా చూస్తే కనుక కొంచెం ఈ ఇక్కత్తు ఆ టైప్ కాంబినేషన్ లాగా తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఎల్లో అయితే మెయిన్ గా కలర్ తీసుకున్నారండి. దీనికి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసరికి మాత్రం గ్రీన్ కలర్, మధ్యలో మాత్రమే మనకి కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ ఆ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. శారీ అంతా చూస్తున్నారు కదా, డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు. అక్కడక్కడ గోల్డెన్ జరీ బుట్టీస్ కూడా వస్తాయి శారీలో. అండ్ కింద బోర్డర్ మనకి హైలైట్, ఎందుకంటే కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారండి. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకుని దాని మీద గోల్డెన్ జరీతో మనము మొత్తం బోర్డర్ అంతా చూడొచ్చు కదా, చాలా మంచి షైనింగ్ తో ఉంటుంది. కొంచెం కల్నేత కూడా ఉంది కాబట్టి లైట్ గా పింక్ షేడ్ కనబడుతుంటుంది, కానీ మోస్ట్లీ ఏంటంటే ఇది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇది ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ చాలా లైట్ వెయిట్ ఉంది. శారీలో ఇప్పుడు మనం పళ్ళు చూస్తున్నారు. పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. దాని మీద గోల్డెన్ కలర్ తో మొత్తం జరీ క్రీపర్ టైప్ లో వస్తుంది. అక్కడక్కడ రెడ్ కలర్ మీనాకారి ఫ్లవర్స్ ఇచ్చారు. ఇప్పుడు బ్లౌజ్ చూస్తున్నాము. బ్లౌజ్ కూడా కొంచెం డార్క్ గ్రీన్, దానికి 2 సైడ్స్ బోర్డర్స్ ని కంటిన్యూ చేయడం జరిగింది. ఇలా ఉంటుంది. ఓవరాల్ గా అయితే డిఫరెంట్ గా ఉంటుంది. కంచి ట్రెడిషనల్ శారీస్ ఇవి. ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నదేమో మెహందీ గ్రీన్, దానికి కాంట్రాస్ట్ లో మంచి మెజెంటా పింక్ ఇచ్చారు. కాంట్రాస్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. దీని మీద మీకు ఇంకా ఎక్కువ డిజైన్ అర్థమవుతుంది. అయితే ఇందులో ఉన్న కలర్స్ ఏంటంటే కొంచెం డార్క్ ఆరెంజ్ కలర్, ఇంకొంచెం డార్క్ చాక్లెట్ కలర్, ఇలాంటి కాంబినేషన్స్ లో దీని మీద ఈ ట్రెడిషనల్ డిజైన్ ఇచ్చారు మనకి. ఇక్కడ టైప్ లో వచ్చినది. మిగతా అక్కడక్కడ ఏమో గోల్డెన్ జరీ బుటీస్ వస్తాయి. తర్వాత 2 సైడ్స్ బోర్డర్స్ అబ్జర్వ్ చేస్తే మెజెంటా పింక్, చాలా మంచి కాంబినేషన్ ఈ మెహందీ గ్రీన్ కి మెజెంటా పింక్. దీని మీద గోల్డెన్ జరీతో మనం ఈ బోర్డర్ ని చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ అంతానేమో ఈ డార్క్ మెజెంటా పింక్ ఉంటుంది. కింద బోర్డర్ దీనికి హైలైట్, ఎందుకంటే బిగ్ బోర్డర్ వచ్చింది, ఒక 12 ఇంచెస్ బోర్డర్. దీని మీద అంతా గోల్డెన్ జరీతో మనం డిజైన్ చూస్తే ఫ్లోరల్ మధ్యలో ఇచ్చారు. 2 సైడ్స్ కొంచెం నార్మల్ గా ప్లెయిన్ టైప్ లో ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్ లుక్. ఫ్రంట్ అంతా మీకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. బోర్డర్స్ కాంట్రాస్ట్ వచ్చాయి. శారీ అంతా కూడా మంచి మెహందీ గ్రీన్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. అంటే గ్రాండ్ లుక్, మొత్తం ప్లెయిన్ ఆ టైప్ లో కాకుండా డిజైన్ అంతా కూడా ఓవరాల్ గా కవర్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్రంట్ లుక్ అండి. దీనికి పళ్ళు ఇది వచ్చింది, కాంట్రాస్ట్ పళ్ళు, మజెంటా పింక్ మీద గోల్డెన్ జరీతో ఇచ్చారు. మొత్తం ఎక్కువగా పళ్ళు అంతా గోల్డెన్ జరీ ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ చూడండి, చాలా బాగుంది. మెజెంటా పింక్ చాలా అందంగా ఉంటుంది. మొత్తం ప్లెయిన్ వస్తుంది. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. మంచి వర్క్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. సో శారీ కూడా మంచి లైట్ వెయిట్ ఉంటుంది. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది వెరీ డీసెంట్ కాంబినేషన్. గ్రే కలర్ కి బ్లూ కలర్ ఇచ్చారు. రెండు కూడా కొంచెం సటిల్ గా ఉండే కలర్స్. ఇది డార్క్ ఉన్నప్పటికీ ఇది బ్లూ అంటే పర్పుల్ ఈ టైప్ లో ఉంది. డార్క్ పర్పుల్, బ్లూ షేడ్ కి దగ్గరలో ఉన్న పర్పుల్ షేడ్. ఇదంతా గ్రే కలర్. గ్రే కలర్ అంటేనే చాలా డీసెంట్ గా ఉంటుంది. డిజైన్ అబ్జర్వ్ చేస్తే గనక చూసారు కదా, మంచి మల్టీ కలర్స్ లో డార్క్ బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్, కొంచెం మెరూన్, ఈ షేడ్స్ లో తీసుకున్నారు. దీని మీద వచ్చిన ఈ డిజైన్ మధ్యలో గోల్డెన్ కలర్ తో
మ్యాంగో బుటీస్ వస్తాయి జరీతో. 2 సైడ్స్ బోర్డర్స్ విషయానికి వస్తే కనుక 2 సైడ్స్ బిగ్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇలా సింగిల్ ప్లీట్ వేస్తే కనుక మంచి షైనింగ్ చూసారు కదా. మంచి కాపర్ బోర్డర్ కూడా ఇచ్చారు, కాపర్ జరీతో ఇచ్చారు. బ్లూ కలర్ మనకి తెలుస్తూ ఉంది, అంటే పర్పుల్, డార్క్ పర్పుల్ బ్లూయిష్ షేడ్. ఇది 2 సైడ్స్ బోర్డర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మంచి కలర్ అండి, డీసెంట్ కలర్ మధ్యలో వస్తుంది శారీ బాడీ అంతా. ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. పళ్ళులో అంతా మనకి గోల్డెన్ జరీతో ఒక ఫ్లోరల్ టైప్ లో బుట్టీస్ లాగా వస్తాయి. ఇది పళ్ళు డిజైన్. అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది ప్లెయిన్. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి. 2 సైడ్స్ బోర్డర్స్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఒక 7 ఇంచెస్ వరకు ఉంటాయి ఈ బోర్డర్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇది మంచి కలరు, డార్క్ కలరు. శారీ అంతేనేమో కొంచెం సింపుల్ లైట్ కలర్ ఉంటుంది, మంచి కాంట్రాస్ట్. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది కంచిలో ట్రెడిషనల్ కలర్. చాలా మంచి కలర్ ఇది, ఎందుకంటే ఎలిగెంట్ గా ఉంటదండి. మంచి ఆరెంజ్ కలర్ కి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు. పైన బోర్డర్ ఒక 5 ఇంచెస్ ఉంటుంది. దీని మీద పీకాక్ డిజైన్ తీసుకున్నారు, మిగతా అంతా జరీ వస్తుంది. శారీ అంతా చూస్తే కనుక మంచి ఆరెంజ్ కలర్, దాని మీద కొంచెం డార్క్ రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఈ రకంగా తీసుకుంటూ మొత్తం ఈ డిజైన్ వస్తుంది అన్నమాట. డిఫరెంట్ ఈకట్ టైప్ డిజైన్. అక్కడక్కడ పీకాక్ బూటీస్ వస్తాయి గోల్డెన్ జరీతో. శారీ అంతా ఇలా ఉంటుంది. కింద బోర్డర్ కూడా కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు, పైన లాగే వస్తుంది కానీ కొంచెం బిగ్ సైజ్ లో వస్తుంది. 2 సైడ్స్ కూడా ఈ క్రీపర్ పీకాక్స్ డిజైన్ వస్తుంది, మధ్యలో ప్లెయిన్ టైప్ లో ఉంటుంది కొంచెం. ఇది కింద బోర్డర్ ఒక 7 to 8 ఇంచెస్ ఉంటుంది, బిగ్ బోర్డర్. మొత్తంగా ఓవరాల్ గా శారీ అయితే మాత్రం ఇలాగా మంచి బ్యూటిఫుల్ ఎలిగెంట్, అంటే సటిల్ ఆరెంజ్ కలర్ లోనే ఉంటుంది. సో ఇది గ్రీన్ కలర్ కూడా కొంచెం సటిల్ గా బాగా ఇచ్చారు. రెండు కూడా ఈచ్ కాంప్లిమెంటింగ్ గా అనిపిస్తున్నాయి. ఇది ఫ్రంట్ లుక్. ఇప్పుడు మనం చూస్తున్నది పళ్ళు. గ్రీన్ కలర్ ఇచ్చారండి, కొంచెం డార్క్ గ్రీన్ వస్తుంది. ఇది గ్రీన్ మీద గోల్డెన్ కలర్ తో జరీ చూడొచ్చు మీరు, క్రీపర్ టైప్ లో తీసుకున్నారు. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది, మధ్యలో అంతా ప్లెయిన్. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. మంచి కాంట్రాస్ట్ కలర్ ఆరెంజ్ గ్రీన్. సో మీ దగ్గర ఇలాంటి కాంబినేషన్ లో కనుక, ఇలాంటి డిఫరెంట్ కంచి ట్రెడిషనల్స్ లో లేకపోతే కనుక ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేయండి. బ్రైట్ గా ఉండాలనుకుంటే ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది లైట్ కలర్ అండి. ఇది లైట్ కలర్ కాంబినేషన్, ఎల్లో తీసుకున్నారు. ఎల్లోకి గ్రీన్ కలర్. మనకి ఫ్రంట్ అంతా కూడా గ్రీన్ కలర్ కూడా కొంచెం లైట్ కలర్ షేడ్ లోనే కనిపిస్తుంది, కాంట్రాస్ట్ యూజ్ చేసిన. శారీ అంతా కూడా ఏంటంటే కొంచెం ఆరెంజ్ షేడ్, డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్, ఈ గ్రీన్, ఈ షేడ్స్ లోనే దీని మీద డిజైన్ వస్తుంది. ఇలాగా పైన బోర్డర్ ఒక 4 ఇంచెస్ ఉంటుంది గోల్డెన్ జరీతో. కింద బోర్డర్ అయితే ఒక 7 ఇంచెస్ వరకు తీసుకున్నారు. 2 సైడ్స్ క్రీపర్ విత్ పీకాక్ డిజైన్ వస్తుంది అన్నమాట, కాంట్రాస్ట్ విత్ గోల్డెన్ జరీ. సారీ ఫ్రంట్ లుక్ అంతా ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా లైట్ కలర్, లైట్ ఎల్లోకి ఇది, ఈ లైట్ కొంచెం గ్రీన్ కలర్ చేశారు. అయితే ఇక్కడ మాత్రం కాంట్రాస్ట్ లో కొంచెం డార్క్ గ్రీనే కనిపిస్తుంది అన్నమాట. సారీలో మాత్రం సటిల్ గా ఉండడం కోసం ఆ కాంబినేషన్ అలా సెట్ చేశారు. ఇక్కడ మాత్రం డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇందాక చూసినట్లుగానే సారీకి అట్లనే గోల్డెన్ కలర్ జరీతో వస్తుంది. ఇది ఇప్పుడు బ్లౌజ్ చూస్తున్నాము. బ్లౌజ్ అయితే ఇదే డార్క్ గ్రీన్ కలరే. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. మంచి వర్క్ చేయించుకోవచ్చు, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది. ఇది కంచి ట్రెడిషనల్ శారీస్. ఇవి మీరు మంచి ప్యాటర్న్ లో కుట్టించుకున్న పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుండే శారీస్. ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. సో చూసారు కదండి, ది చెన్నై సిల్క్స్ మూసాపేట్ వై జంక్షన్ లోనే నేను ఈ కలెక్షన్ చూపించాను. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్ గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే నేరుగా విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూడడానికి ఉంటుంది స్కోప్, కాబట్టి తప్పకుండా ఒకసారి నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. మాది మరొక బ్రాంచ్ ఉంది మేతీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర, మీరు అక్కడికి కూడా విజిట్ చేయొచ్చు. ఆల్ అండర్ వన్ రూఫ్ టైప్ లో మీకు అన్ని రకాలు ఇక్కడ ఒకటే ప్లేస్ లో దొరికేస్తాయి. అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ రేంజెస్ లో కలెక్షన్స్ ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్.